హలో స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్లో భాగంగా జనరల్ సైన్స్ క్విజ్కి మీకు స్వాగతం. ఈరోజు మనం జీవుల్లో శ్వాసక్రియ రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అనే పాఠంలో ఉన్న కొన్ని బిట్స్ చూద్దాము. బొగ్గును మండించినప్పుడు ఏర్పడిన బూడిద బరువు తక్కువగా ఉండటానికి కారణం వాయువు అని చెప్పిన శాస్త్రవేత్త డాష్. మొట్టమొదటిసారిగా బొగ్గును మండించి ప్రయోగం చేసి చూశారు ఒక ఆయన. ఆ ఏర్పడిన బూడిదని తూసి అంటే కొలిచి బరువు తెలుసుకున్నప్పుడు అది బొగ్గు కన్నా తక్కువ బరువు ఉందన్నమాట. అంటే బొగ్గు నుంచి ఏదో ఒక పదార్థం మిస్ అయింది అని, అదే వాయువు అని మొట్టమొదటిసారిగా వాయువు అనే కాన్సెప్ట్ని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? వాన్ హెల్మాంట్. వైల్ బర్నింగ్ చార్కోల్, weight of ash is less as compared to charcoal because of some gas. This was first stated by dash. వాన్ హెల్మాంట్. జోసెఫ్ బ్లాక్ సున్నప్రాయిని వేడి చేసినప్పుడు వెలువడే వాయువుకు డాష్ అని పేరు పెట్టాడు. జోసెఫ్ బ్లాక్ ఏం చేశాడు? సున్నప్రాయిని వేడి చేసి చూశాడు, లేదా దానికి ఆమ్లం కలిపి చూసినప్పుడు కూడా ఒక వాయువు వెలువడింది. దానికి ఒక పేరుతో పిలిచాడు ఆయన. ఏమన్నాడు? స్థిరమైన గాలి. జోసెఫ్ బ్లాక్ కాల్డ్ ద గ్యాస్ రిలీజ్డ్ when limestone is heated is fixed air అని పిలిచాడు అనమాట ఆయన. నెక్స్ట్, వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకం రచించింది డాష్. ఇది పుస్తకం పేరు వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే బుక్. ఆయన చేసిన ప్రయోగాల మీద ఆయన బుక్ రాశారు. జోసెఫ్ ప్రీస్లీ. ఈ రెండు ఫోటోల్లో పై ఫోటోలో ఉన్న వ్యక్తే జోసెఫ్ ప్రీస్లీ. ద బుక్ Experiments and Observations on Different Kinds of Air was written by Joseph Priestley. ఆక్సిజన్కు ఆ పేరు పెట్టినది డాష్. ఆక్సిజన్ కనుక్కున్నది ఒక ఆయన, దాని ఉనికిని చెప్పింది, దానికి పేరు ఆక్సిజన్ అని పెట్టింది వేరే మనిషి, లెవోయిజియర్. ఇప్పుడు పైన కనిపించే జోసెఫ్ ప్రీస్లీనే ఆక్సిజన్ ఉనికిని కనుక్కున్నాడు, కానీ ఆయన పేరు పెట్టలేదు. కింద ఉన్న ఫోటోలో లెవోయిజియర్, ఆయన ఆక్సిజన్కి ఆక్సిజన్ అని పేరు పెట్టారు. The name oxygen was first given by dash. Lavoisier. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే డాష్ అని అర్థం. గ్రీకులో ఆక్సిజన్ అంటే మీనింగ్ ఏంటి? ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం అనమాట. ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ యాసిడ్ మీన్స్ డాష్. యాసిడ్ ఫార్మర్ అంటే యాసిడ్స్ని ఫామ్ చేసేదని. చేపలో శ్వాస అవయవాలు డాష్. చేప వేటి ద్వారా శ్వాసిస్తుంది? నీళ్లలో ఉంటుంది కాబట్టి దానికి ఊపిరితిత్తులు ఉండవు, నీళ్లలో ఉండే జీవి కాబట్టి. వేటి ద్వారా శ్వాసిస్తుంది? మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది అనమాట. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ఫిష్ ఆర్ డాష్. గిల్స్. ఊపిరితిత్తులు, చర్మం రెండింటి ద్వారా శ్వాసించే జీవి డాష్. ఆ జీవి ఊపిరితిత్తుల ద్వారానేమో నేల మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది, అట్లాగే భూమి లోపలికి వెళ్ళి ఉన్నప్పుడు బొరియల్లో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తుంది అనమాట. అదే జీవి కప్ప. ఇక్కడ ఈ పై ఫోటోలో ఉన్నది క్లౌన్ ఫిష్. రెడ్ కలర్ వైట్ కలర్ స్ట్రైప్స్ ఉంది కదా, క్లౌన్ ఫిష్. అది వాటర్లో ఆ వేళ్ల లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, అవి సీ యానిమోన్స్ అనమాట. ఆ సీ యానిమోన్స్ ఈ క్లౌన్ ఫిష్ కలిసి మెలిసి బతుకుతూ ఉంటాయి అనమాట. అంటే వాటి మధ్య కూడా సహజీవన సంబంధం, నిన్న చెప్పుకున్నాము సింబయోటిక్ రిలేషన్ అని, సింబయోసిస్, ఆ సంబంధం ఉంటుంది వాటి మధ్య. తర్వాత కప్ప ఏంటి? ఊపిరితిత్తులు, చర్మం రెండింటి ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. ఇంకా దాని లార్వాగా ఉన్నప్పుడు, నీళ్ళల్లో ఉన్నప్పుడు మొప్పల ద్వారా కూడా శ్వాసక్రియ జరుపుతుంది. 3 రకాలుగా శ్వాసక్రియ జరిపే జీవి కప్పే. డాష్ యానిమల్ రెస్పైర్స్ త్రూ స్కిన్ అండ్ లంగ్స్. ఫ్రాగ్. కప్ప లార్వాను డాష్ అంటారు. లార్వా అంటే గుడ్డు నుంచి బయటకు వచ్చిన జీవిని లార్వా అంటాం కదా, ఆ లార్వాకు ఒక పేరుంది కప్పకి, టాడ్పోల్. లార్వా ఆఫ్ ఫ్రాగ్ ఈజ్ కాల్డ్ డాష్. టాడ్పోల్. టాడ్పోల్ నీటిలో డాష్ ద్వారా శ్వాసిస్తుంది. నీటిలో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు పనిచేయ, అప్పటికి రావు, ఏర్పడవు ఇంకా, మొప్పల ద్వారా. ఎప్పుడైతే మొప్పలు క్షీణించిపోయి ఊపిరితిత్తులు ఫామ్ అయినాయో వెంటనే అది నీళ్ళలోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట కప్ప దాని జీవిత చరిత్రలో. టాడ్పోల్ బ్రీత్స్ విత్ డాష్ ఇన్ వాటర్. గిల్స్. బొద్దింక పార్శ్వ భాగాలలో ఉన్న రంధ్రాలను డాష్ అంటారు. పార్శ్వ భాగాలు అంటే ప్రక్క భాగాలు అనమాట. బొద్దింకను చూశారు కదా, అక్కడ ఫోటోలో కనిపిస్తుంది మీకు. దానికి 2 ప్రక్కల కొన్ని సన్న రంధ్రాలు ఉంటాయన్నమాట. ఆ రంధ్రాల ద్వారానే అది శ్వాసక్రియ జరుపుతుంది. ఆ రంధ్రాలను ఏమంటారు? స్పైరకిల్స్ అంటారు. స్మాల్ హోల్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ కాక్రోచ్ ఆర్ కాల్డ్ స్పైరకిల్స్. వానపాము డాష్ ద్వారా శ్వాసిస్తుంది. ఈ బొమ్మలో కనిపిస్తుంది మీకు వానపాము, ఎర్త్వాము. అది దేని ద్వారా శ్వాసిస్తుంది? చర్మం ద్వారా, ఓన్లీ చర్మం ద్వారా
కప్ప అయితే చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా, లార్వా దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా కూడా శ్వాసిస్తుంది. కానీ వానపాముకున్న ఒకే ఒక్క శ్వాస అవయవం చర్మమే. అర్త్వామ్ బ్రీత్స్ త్రూ డాష్ త్రూ ఇట్స్ స్కిన్. మొక్కలలో వాయు వినిమయానికి తోడ్పడేవి డాష్. వాయు వినిమయము అంటే చెప్పుకున్నాము నిన్న, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువులు పరస్పరం మార్పిడి జరుగుతాయని ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. అది జరగటానికి తోడ్పడే భాగం ఏంటి? పత్రరంధ్రాలు, లెంటిసెల్స్. పత్రరంధ్రాలు ఆకుల మీద ఉంటాయి, నిన్న చెప్పుకున్నాం కదా. వేర్ల మీద, కాండం మీద ఉండే రంధ్రాలు లెంటిసెల్స్, అవి కూడా వాయు వినిమయానికి తోడ్పడతాయి. ఇన్ ప్లాంట్స్ డాష్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. స్టొమాటా అండ్ లెంటిసెల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పట్లాగే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.